తెలంగాణ మైనార్టీ విద్యా సంస్థల్లో సొసైటీ కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేస్తున్న 31 మంది ఉపాధ్యాయులను పర్మనెంట్ చేయాలని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ టీచింగ్ నాన్ టీచింగ్ సిఆర్టీ యూనియన్ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనియన్ నేతలు షమీం, సల్మా, జమీల్, తన్వీర్లు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీ విద్యా సంస్థల్లో సొసైటీ కాంట్రాక్ట్ టీచర్లుగా 2000 సంవత్సరంలో తమ నియామకాలు జరిగినా నేటి వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే ఉన్నామని, తమలాగే మిగతా రెసిడెన్షియల్ స్కూల్స్లో నియామకమైన వారిని పర్మనెంట్ చేసినా మైనార్టీ విభాగంలో పనిచేస్తున్న 31 మందిని మాత్రం పర్మనెంట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 24 ఏళ్ల నుండి పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. सलमा खातून मेरा नाम, TMRS में हम काम कर रहे हैं। कॉन्ट्रैक्ट टीचर्स हैं हम लोग। 24 साल से हम लोग यहाँ पर काम कर रहे हैं। हमको अभी तक यहाँ पर रेगुलर नहीं किया गया। तमाम सोसाइटीज़ में रेगुलर किया गया है। BC वेलफेयर, ट्राइबल वेलफेयर, जनरल सोसाइटी, सोशल वेलफेयर, सब में रेगुलर किया गया है। लेकिन हमारी एक ऐसी वाहिद सोसाइटी है, अभी तक हम के ऊपर ना कोई तवज्जो दे रहा है। हम लोग हरीश राव सर खाने गए, सेक्रेटरीट के पास गए, उमर जलील सर के पास गए, शबीर अली सर के पास गए, कोई भी हमारे ऊपर कुछ जायजा नहीं ले रहे हैं। हम अदबन गुजारिश कर रहे हैं कि हमारे रेवंत अन्ना से कि हमको जल्द से जल्द जियो हमारा जारी करें। हम लोग 31 CRTs है और 24 जो है सो टीचर है, नॉन टीचिंग 7 है। तो मैं यही हमारा 24 साल से हम यहाँ 24 साल से जब काम कर रहे हैं, रेगुलर वालों के साथ ही हम काम कर रहे हैं। रेगुलर वाले बढ़ के तनख्वाह ले रहे हैं, लेकिन हम लोग कम तनख्वाह लेते हुए हम काम ज़्यादा कर रहे हैं। हमको इसका इंसाफ चाहिए, जल्द से जल्द हमका इंसाफ चाह रहे हैं। हमारी आवाज़ पूरा तक पहुँचना है। ये पूरे टोटल कितना है पूरा स्टाफ? 31 है। खाली एक माइनॉरिटी सोसाइटी में 31 है। 2016 साल करे बोलो 2000 अब तनवीर बात करें। నా పేరు షమీం. నేను సిఆర్టీగా గత 24 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మేము తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండర్ కింద మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తున్నాము. ఈ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ముందు జనరల్ రెసిడెన్షియల్ స్కూల్గా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మేమందరము 2000లో అపాయింట్ అయ్యాము. అప్పటి నుంచి కూడా ఇక అందులోనే వర్క్ చేస్తూ 2016లో మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ఈ సొసైటీ ఏర్పడిన తర్వాత అందులో పనిచేస్తున్న 12 స్కూళ్ళని, తెలంగాణ జనరల్ రెసిడెన్షియల్లో పనిచేస్తున్న 12 మైనారిటీ స్కూళ్ళని తీసుకొచ్చేసి ఈ మైనారిటీ వెల్ఫేర్ కింద పనిచేస్తున్న దాంట్లో కలిపేశారు. కలపడం వల్ల అప్పుడు మన మొత్తం టీచర్స్లో 31 మెంబర్స్ టీచర్స్ ఇటువైపుకి అడాప్టేషన్గా వచ్చేసాము. వచ్చిన తర్వాత ఆ సొసైటీస్లో గత సంవత్సరం అందరినీ రెగ్యులరేషన్ చేసేసారు ఆ ప్రభుత్వం వాళ్ళు. మాది కూడా ఫైల్ నడుస్తూనే ఉంది. కానీ ఎలక్షన్ల